ఇప్పుడు మీ అమ్మ గొప్ప, మా అమ్మ గొప్పదంటే ఏమంటారు? మీ అమ్మ మీకు గొప్ప, మా అమ్మ మాకు గొప్ప. అంతేగా? అవును. మీ అమ్మ మాకు గొప్ప, మా అమ్మ మాకు గొప్పది, మీ అమ్మ మీకు గొప్పది. అవును. ఎవరమ్మల్ని వాళ్ళు గౌరవించుకోవాలి. అవును. అంతే కదా? అవును. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప కదా! వీళ్ళు అలా అనట్లేదు. ఆ! మీ అమ్మ కంటే మా అమ్మ గొప్పది. మీ అమ్మ కంటే మా అమ్మ మించిన చాలా అమ్మ మంది లేదు. కూడా మీరేమంటున్నారంటే, మీ హ్మ్. అమ్మాయి గొప్పది, మా అమ్మ గొప్పది కదా! అని అంటున్నారు. హ్మ్. చాలా మంది లలిత్ కుమార్ అవ్వచ్చు, రాధా మనోహర్ దాస్ అవ్వచ్చు, లేకపోతే కరుణాకర్ సుగుణ అవ్వచ్చు, మా అమ్మలు మాత్రమే గొప్పవాళ్ళు, మీ అమ్మలందరూ వ్యభిచారులు, వేశ్యలు అని అంటున్నారు. ఎవరన్నారు? వాళ్ళు అదే చెప్పేది మరి. మా గ్రంథాలే గొప్పవి. ఇక్కడ మనము అమ్మలు పక్కన పెట్టేద్దాము. అమ్మ అంటే స్ట్రెయిట్‌గా మనం మీన్స్ దేవుళ్ళు అదే ఆ! దేవుళ్ళ గురించి తీసుకొస్తాం. పాయింట్ హ్మ్. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ కాంట్రాడిక్షన్ అన్నారో మీరు వాళ్ళని అడగండి. హ్మ్. వాళ్ళని అడగండి. నేను చెప్పేదేంటంటే ఇప్పుడు నేను మీ దగ్గరికొచ్చాను. హ్మ్. మా నాన్న మంచోడు. ప్రాబ్లమ్ హ్మ్. ఏం లేదు. హ్మ్. మా నాన్న మంచి పనులు చేశాడు. మంచి హ్మ్. మాటలు చెప్పాడు. ప్రాబ్లమ్ ఏం హ్మ్. లేదు. హ్మ్. మా నాన్న మొగాడు. హ్మ్. అక్కడి వరకైతే మనం అగ్రీ అవ్వచ్చు. మా నాన్న మించిన మొగాడు ఇంక లేడు అని అన్నారనుకోండి. అప్పుడు హ్మ్. మీరు మౌనంగా ఉంటారా? హ్మ్. ఉంటారా చెప్పండి? ఉండం. ఉండరు. హ్మ్. మా నాన్న మొగాడు అనగానే రియాక్ట్ అవ్వాల్సింది మౌనంగా ఉండరు. మా నాన్న మించిన మొగాడే లేడు అన్నప్పుడు మీరు ఆ! రియాక్ట్ అవ్వకపోతే మీ నాన్న మిమ్మల్ని కని వేస్ట్ అన్నట్టు ఎలాగైతే ఉంటుందో సమాజంలో, హ్మ్. మా దేవుడు మంచోడు. మా దేవుడు బైబిల్‌లో అంటే మంచి ఇప్పుడు మాటలు నా చెప్పాడు. మా తల్లిదండ్రుల దేవుడు మించిన గురించి, నా తల్లిదండ్రుల గురించి, నా మతం గురించి, నా కులం గురించి, నా చుట్టుపక్కల ఊరు, నేను పెరిగిన వాతావరణం గురించి నేను గొప్పగా చెప్పుకుంటా. తప్పా? ఇక్కడ నేను ఆ! ఏమంటున్నానంటే, నా మా పాయింట్ దేవుడు అర్థమైందా మీ మీకు? పాయింట్ నాకు ఆ! అర్థమైంది. బట్ ఆ! నేను చెప్పే ఆన్సర్ మీరు కరెక్ట్‌గా వినండి. హ్మ్. నేను చెప్పుకోవడంలో కాదు. ఈ యేసుప్రభు మంచోడు. హ్మ్. యేసుప్రభు బైబిల్‌లో మంచి మాటలు చెప్పాడు. ఆ హ్మ్. మంచి మాటలు ఫాలో అవ్వండి. హ్మ్. మా యేసే దేవుడు. ఓకే. మా యేసు తప్ప వేరొక దేవుడు లేడు. హ్మ్. తప్పిది. ఎందుకంటే ఈ దేశంలో యేసుప్రభు మాత్రమే బైబిల్‌లో కాదు. అలా రాసుంది కాబట్టి వాళ్ళు అలాగే చెప్తున్నారు. అది అబద్ధం. రామాయణం, మహాభారతాల్లో కూడా ఏదుంటే అదే చెప్తారు కాదు కదా! కాదు. అది అబద్ధం. ఆ! అది అబద్ధం. ఏది ఎందుకంటే నిజం? యేసుప్రభు దేవుడు కాదు. ఆ! ఒకవేళ యేసుప్రభు దేవుడుగా భావించే అర్హత, దేవుడిగా పూజించే అర్హత ఫస్ట్ యేసుప్రభుకి బైబిల్‌లో లేదు. హ్మ్. ఆయన చెప్పినటువంటి రిఫరెన్స్ చాలా ఉన్నాయి. హ్మ్. దానికి సంబంధించి ఇప్పుడు పుస్తకాలు మీరు ఇచ్చారు. పుస్తకం రాసారు కదా! ఈ పుస్తకంలో క్రైస్తవుడా యేసుప్రభు మేలుకో అని. ఉంది. ఈ పుస్తకంలో ఆ! ఉంది. ఆ! యేసుప్రభు దేవుడు కాదండి. ఒకవేళ యేసుప్రభు దేవుడు అంటేనే బైబిల్ ప్రకారంగా నరకానికెళ్తారు. బైబిల్‌లో ఉన్న దేవుడు యెహోవా. హ్మ్. ఈ యెహోవా ఎలాంటి వారు? పాత నిబంధన గ్రంథాన్ని ఒకసారి చదవండి. హ్మ్. యెహోవా ఇప్పుడు గురించి ఇప్పుడు మీరు క్రైస్తవుడా మేలుకో అని పుస్తకం రాసారు కదా! అవును. దీనికి ఎన్ని రోజులు పట్టింది మీకు? నేనొక అంటే అప్పుడు కొంచెం ఒక 4, 5 మంత్స్ అలా పట్టింది. 4, 5 మంత్స్ పట్టింది. అవును. ఇప్పుడు ఏదైనా మనం ఒక పని చేయాలి అంటే, ఆ పని మీద మనకి పూర్తి నైపుణ్యత, పూర్తి జ్ఞానం ఉంటేనే ఆ పని చేయడంలో సక్సెస్ అవుతాం మనం. అవును. అవును. మీరు ఈ పుస్తకం రాయటానికి హ్మ్. బైబిల్ గురించి, బైబిల్‌లో ఉన్నటువంటి మీకనిపించినవి రా తెలుసుకునే కదా! అవును. బైబిల్ ఎన్ని సార్లు చదివారు మీరు? హ్మ్. బైబిల్ మొత్తము హ్మ్. ఒక 2, 3 సార్లు నేను చదివాను. ఫస్ట్ వినండి. 2, 3 సార్లు చదివారు చదివాను. బైబిల్. చదివాను. ఆ! చదివాను. నేనేమంటున్నానంటే బైబిల్ మొత్తము క్రైస్తవ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. మెయిన్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. అవి వాటన్నిటికి క్రైస్తవులారా మీరు చర్చికెళ్తున్నారు కాబట్టి బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోండి. క్రైస్తవులారా మేల్కొండి అని చెప్పి క్రైస్తవులకు సంబంధించిన పుస్తకం. హ్మ్. ఇది హిందువులకు అర్థం కాదు. హ్మ్. ఎందుకంటే ఈ బైబిల్ రిఫరెన్స్ వాళ్ళు చర్చిలో పాస్టర్లు ఎలా చెప్తారు? దానికి హ్మ్. ఆన్సర్ ఏంటని చెప్పేసి ఎవరికి హిందువులకు అర్థం కాదు. ఇది హ్మ్. క్రైస్తవులకి అర్థమవుతుంది. హ్మ్. కాబట్టి క్రైస్తవులారా మీరు చర్చికెళ్తున్నారు కాబట్టి వెళ్ళేదేదో పూర్తిగా బైబిల్ తెలుసుకోండి. ఇప్పుడు హ్మ్. క్రైస్తవ సిద్ధాంతాలు ఇలా ఉన్నాయి. వాళ్ళు హ్మ్. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. హ్మ్. అసలు యేసుప్రభు రెండో రాకడ గురించి చెప్తారు. హ్మ్. ముఖ్యంగా రెండో రాకడ వస్తువుని నమ్ముకోండి. అసలు రెండవ రాకడ ఈ కాలానికి సంబంధించింది కాదు. హ్మ్. అసలు యేసుప్రభు దేవుడు కాదు. హ్మ్. ఆయన ఒక ప్రవక్త మాత్రమే. అది హ్మ్. కూడా ఒక విఫలమైనటువంటి ప్రవక్త. హ్మ్. మీరు అనుకున్నట్టుగా వీళ్ళు బిల్డప్ కొట్టినట్టుగా శక్తిమంతుడు ఏదేం చేయగలనంతగా యేసుప్రభులో లేదు. ఒక కామన్ మెన్‌కు ఉన్నటువంటి నార్మల్‌గానే ఉన్నారు. హ్మ్. ఈ ప్రచారాలు వేరు, బైబిల్ ఉన్నటువంటి వాస్తవాలు వేరు అని చెప్పేసి అందరికీ కొంచెం ఈజీగా అర్థమయ్యే రీతిలో జస్ట్ సింపుల్‌గా 12 పేజీలలో మినిమమ్ అర్థమయ్యేటట్టు హ్మ్. స్టూడెంట్స్, యువత, అంటే బైబిల్ 3 పెద్దవాళ్ళు సార్లు చదివి మేము మీరు అర్థం డిబేట్‌లు చేసుకొని చేస్తున్నప్పుడు నేను హ్మ్. మొత్తం కాదు. సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆ సిద్ధాంతాలు తప్పుడు సిద్ధాంతాలు. ఒక వర్షన్ చెప్తున్నారు. ఇంకో వర్షన్ చెప్పట్లేదు. హ్మ్. ఒక వర్షనే. ఏంటంటే 2 విధాలుగా ఉంటుంది. ద్వంద్వ వైఖరి ఉంటుంది. హ్మ్. ఈ ద్వంద్వ వైఖరిలో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వచనాలను మాత్రమే తీసుకొని అనుకూలంగానే చెప్తున్నారు. సరే. రెండో వైపు రైట్. చెప్పట్లేదు. రైట్. అది. మీరు చెప్తుంది నాకు అర్థమైంది. హ్మ్.